ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం అండి. మీ యోగా వాస్తు హౌస్ ప్లాన్స్ వాస్తు అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అయితే ఈరోజు వచ్చేసి ఆల్రెడీ ఇది వరంగల్ వాళ్ళకి మిత్రుడికి ఒకరికి ప్లాన్ చేసి ఇవ్వటం జరిగిందండి. మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. ఈ మధ్యలో కూడా కొద్దిగా బిజీ అవ్వటం వల్ల ఆ, వీడియోలు కూడా చేయలేకపోయాను. దగ్గర దగ్గర వారం 10 రోజులు అవుతుంది, ఏమనుకోవద్దు. ఫస్ట్ అండి, ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక 2 చిన్న మాటలండి. ఎవరికైనా పర్సనల్గా ప్లాన్ కావాలి, వాస్తుకు కావాలి అనుకున్న వాళ్ళైతే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చిన్నదాని నుండి అండి 50 గజాల నుంచి ఎంత పెద్దదైనా సరే వాస్తు ప్రకారం ప్లాన్ చేసి ఇస్తాం. అలాగే ఎవరైనా పాతిళ్ళు కట్టుకొని ఇబ్బంది పడుతుంటే కూడా, వాస్తు సరిగా లేక ఉంటే కూడా వచ్చి వాస్తు చూస్తామండి. విజిటింగ్ టైం తీసుకోండి, వాస్తు చూస్తాము. అలాగే ఎవరైనా సిటీలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొద్ది దూరమైన పెద్దదైతే వచ్చి చేస్తామండి. మెటీరియల్ కాంటాక్ట్ ఎస్ఎఫ్టీ ప్రకారం తీసుకొని చేసి ఇవ్వటం అనేది జరుగుతుందండి. మీకు 100% వాస్తుకి ప్లాన్ కానీ వాస్తు కానీ ఎవరైనా పాతిళ్ళు ఉన్న వాళ్ళు చూయించుకోవాలనుకున్నప్పుడు అప్రోచ్ కాండి. మీకు 100% రిజల్ట్ అనేది పక్కా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పిన తర్వాత అలాగ మార్పులు చేసుకుంటే మీకు మీకు లైఫ్ టర్న్ అనేది ఖచ్చితంగా అవుతుందండి. దాంట్లో ఎలాంటి మార్పు లేదు. ఇకపోతే ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది ఈస్ట్ ఫేస్ అండి. స్థలం ఎక్కువ లేదు వాళ్ళకి. 22 ఫీట్ల వెడల్పు, తూర్పు పరమడ 48 ఫీట్లు అండి. దీనికి మనం ఫస్ట్ ఎటువైపు ఎంత స్థలం వదిలిపెట్టుకున్నాం, బాత్రూమ్లు కూడా దక్షిణ వైపు క్లోజ్ చేస్తున్నాం. దీనికి మనము వాస్తు ప్రకారం బాత్రూమ్లు తీసుకుంటే కూడా ఏ విధంగా మనము వెంటిలేషన్ కూడా అనేది చూసుకోవాలనేది కూడా మీకు పూర్తిగా నేను వివరిస్తానండి. ఈ పిల్లర్లు ఎన్ని, సెప్టీ ట్యాంకు, ఇవన్నీ కూడా వాస్తు ప్రకారం ఎక్కడ వేసుకోవాలనేది కూడా మీకు నేను చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మనం దక్షిణం వైపు అనేది పూర్తిగా క్లోజ్ చేస్తున్నామండి ఈ ఇంటికి. ఎందుకంటే స్థలం ఎక్కువ లేదు కాబట్టి. పరమణ వైపు 1.5 ఫీట్లు, ఉత్తరం వైపు 2 ఫీట్లు, తూర్పు వైపు 3 ఫీట్లు అండి. అయితే ఇక్కడ మీకు 3 ఫీట్లు అంటే మెట్లకి కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో అండి. ఖచ్చితంగా ఫస్ట్ దక్షిణం వైపు ఓపెన్ ఉండాలి, రెండోది పరమణ వైపు ఉండాలి, ఉత్తరం వైపు, తూర్పు వైపు. కానీ కొన్ని సమయాలలో స్థలం సరిగా లేనప్పుడు మనము కొన్ని పరిస్థితుల వల్ల చేయలేం కాబట్టి వాస్తు ప్రకారం కట్టుకోవాలంటే కొన్ని ఐడియాలజీ అంటే ఐడియాతో కూడుకున్న పనులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం రావాల్సి ఉంది కూడా. ఫస్ట్ వచ్చేసి మెట్లు అండి. మెట్లు వచ్చేసి పార్కింగ్ చెప్తా. పార్కింగ్ వచ్చేసి మీకు ఉత్తర దక్షిణంలో 10 ఫీట్లు ఉంటుంది, తూర్పు పరమణలో 12 ఫీట్లు అండి. ఇది పార్కింగ్. ఎందుకంటే వాస్తు ప్రకారం ఎప్పుడు కూడా ఈశాన్యం అనేది వెనకగా జరిపి పార్కింగ్ కోసం అట్లా ఇల్లు కూడా కట్టొద్దండి. గర్భగుడి అనేది సమానంగా ఉండాలి. మెట్లు పోతే ఈ విధంగానండి. మెట్లు వచ్చేసి మనకు ఇక్కడ 12 ఫీట్లు ఉంటే 9 ఫీట్లలో ఇటు ఉత్తరం వైపు నుండి 8 ఫీట్లతోటి 3 ఫీట్లతోటి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుండి 3 ఫీట్లు ఇటు పోతుందండి, 3 ఇక్కడ నుంచి మళ్ళీ 8 ఫీట్లు. మెట్లు కూడా చాలా క్లియర్గా మెట్లు కూడా వస్తాయండి. ఇంకా ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ ఈ మధ్యలో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అండి. ఫస్ట్ పోతే మెయిన్ డోర్. మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ వస్తుందండి. ఆ మెయిన్ డోర్ కూడా చాలామంది తెలియక ఏం చేస్తారంటే 6x6 ఆ విధంగా పెట్టుకుంటారు. కానీ అట్లా కాదండి. మెయిన్ డోర్ కూడా ప్రేమ అనేది 3 ఫీట్ల వెడల్పుతోటి 6 ఫీట్లు 11 ఇంచులు. దాని మీద మీకు ఏదైనా మీకు నచ్చిన దేవుడిది ఏదైనా ఫోటో పెట్టుకోవాలనుకుంటే కూడా మీద 1 ఫీట్ ఉన్నారు వెంటిలేటర్ లాగా పెట్టుకొని దాంట్లో పెట్టుకోవచ్చు, ఎలాంటి తప్పలేదు. ఆ హాల్ వచ్చేసి ఉత్తర దక్షిణం 10 ఫీట్ల 10 ఇంచులు అంటే 11 ఫీట్ల వరకు, తూర్పు పరమడలో 17 ఫీట్లు వస్తుందండి. హాల్లోనే పూజ రూమ్ కూడా వస్తుందండి. ఇక్కడ 4x4. కిచెన్ వచ్చేసి తూర్పు పరమడ 11 ఫీట్లు, ఉత్తర దక్షిణం 7 ఫీట్లు కిచెన్ వస్తుంది. నెక్స్ట్ పోతే పూజ రూమ్ అండి. పూజ రూమ్ ఇక్కడ హాల్లో వస్తుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి తూర్పు పరమడ 15 ఫీట్లు, ఉత్తర దక్షిణము 10 ఫీట్లు అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ వచ్చేసి టాయిలెట్ కూడా ఇక్కడే టాయిలెట్ కూడా వస్తుందండి. ఇక్కడ ఈ టాయిలెట్ వస్తుంది. వెంటిలేషన్ ఎట్లా చెప్తాను నేను లాస్ట్లో చెప్తానండి మీకు. నెక్స్ట్ పోతే ఈ బెడ్రూమ్కి వచ్చేసి విండో ఎక్కడ వస్తుందండి. విండో ఎక్కడ వస్తుంది పరమణ వైపుకి. దక్షిణ వైపు మనం క్లోజ్ చేసినాం కాబట్టి పరమణ వైపు విండో ఎక్కడ వస్తుంది. రెండవది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి తూర్పు పరమణలో 15 ఫీట్లు, ఉత్తర దక్షిణంలో 7 ఫీట్లో 10 ఇంచులు అండి. అంటే 2 ఇంచులు తక్కువ 8 ఫీట్లు. ఇక్కడ అటాచ్ టాయిలెట్ ఇక్కడ వస్తుంది. ఈ టాయిలెట్కి వెంటిలేషన్ అనేది ఇటు పరమణ వైపు వస్తుంది. ఇక్కడ మనము ఈ కిచెన్ దగ్గర ఇక్కడ హాల్లో కూడా అంటే కిచెన్ వెనక వైపు ఇక్కడ కూడా మనం ఒక టాయిలెట్ అనేది ఏర్పాటు చేసినాం, కామన్ టాయిలెట్. ఈ టాయిలెట్ కూడా 3.5 వెడల్పు అండి, ఉత్తర దక్షిణం 6 ఫీట్లు తూర్పు పరమణలో. అయితే ఈ 2 టాయిలెట్లకు కూడా వెంటిలేషన్ ఎలా? ఆ మిత్రుడు అదే అన్నాడు, సార్ మాకు వాస్తు ప్రకారం రావాలి, మళ్ళీ పోతే టాయిలెట్లు కూడా ఇట్లా వెంటిలేషన్ అనేది ఉండాలి, టాయిలెట్కి కూడా గ్యాస్ పోవటానికి అని చెప్పని అన్నాడు. అప్పుడు మనం ఏం చేసినామంటే ఈ కిచెన్ యొక్క ఇక్కడ ఈ భాగంలో
ఇక్కడ 2 ఫీట్ల 10 ఇంచులు తీసుకుంటే ఇక్కడ చిన్న స్టోర్ రూమ్ లాగా, లేదు మనకు వాష్ ఏరియాకి ఏదన్నా వాషింగ్ మిషన్ అలాంటిది పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. ఇక్కడ స్లాబ్లో మనం 1 ఫీటు తూర్పు పరమడ ఫీటు, ఉత్తర దక్షిణంలో ఫీటున్నర అనేది స్లాబ్ అనేది ఓపెన్ పెడతాం. ఓపెన్ పెట్టినప్పుడు ఈ యొక్క టాయిలెట్ గ్యాస్ పైపు, ఈ యొక్క టాయిలెట్ గ్యాస్ పైపు అనేది ఈ ఓపెన్లో నుంచి వెళ్తాయండి. ఫస్ట్ ఫ్లోర్ కట్టుకున్నా కూడా అదే విధంగా ఉంటుంది, కంటిన్యూగా అవుద్ది. ఇక్కడ ఓపెన్ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి ఈ 2 బాత్రూంలకు వెంటిలేషన్ ఉంటుంది. ప్లస్ పోతే ఈ గ్యాస్ పైపులు కూడా ఈ విధంగా మీదికి పోతుంది. ఇక్కడ మీరు ఆర్సీ చేసుకోవచ్చు, లేదు చిన్న డోర్ పెట్టుకుంటామంటే కూడా పెట్టుకోవచ్చు. లేదు వాషింగ్ మిషన్ ఏరియా చేసుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా స్టోర్ లాగా కూడా చిన్నగా వాడుకోవచ్చు. ఇక్కడ స్లాబ్ మీద వచ్చేసి కొద్దిగా మీద 1 ఫీట్ మందం గోడ లేపుకొని ఒక గ్లాస్ అలాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకుంటే పైపులు కూడా ఇక్కడికి వచ్చి మీదికి పోయిన తర్వాత వంకబండి పెట్టి మీదికి లేపుకోవాలండి. నెక్స్ట్ పోతే ఇంటికి పిల్లర్లు. ఇక్కడ ఉత్తరం వైపు నుండి కూడా ఒక డోర్ అనేది తీసుకుంటున్నామండి. అది కూడా సేమ్ 3 ఫీట్ల వెడల్పుతోటి 6 ఫీట్ల 11 ఇంచులు. ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ తూర్పు వైపుకి వస్తుంది. ఇక్కడ ఒక విండో వస్తుందండి. ఈ ఉత్తరం డోర్కి తూర్పు డోర్కి మధ్యలో ఈ మూలలో చిన్నది 1 ఫీట్ వెడల్పుతోటి ఒక విండో అనేది తోడు విండో ఒకటి, దీని పక్కకే విండో ఒకటి వస్తుందండి. పిల్లర్లు వచ్చేసి ఈ విధంగా అవుట్ సైడే వస్తాయండి. ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒక పిల్లరు, 1 2 3 4 5 10 పిల్లర్లు అనేది వస్తుందండి. ఇకపోతే ఇంటికి బోర్ వచ్చేసి మనం ఈశాన్య కోణంలో పడకుండా ఇక్కడ ఈ బియ్యాన్ని పెట్టినాం కదండి, ఇక్కడ ఈ విధంగా బోర్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. సెప్టీ ట్యాంక్ వచ్చేసి మనకి మెట్ల కింద వచ్చేసి మనకు ఏ గోడ, ఇటు దక్షిణం గోడ, అటు ఇంటి గోడ, ఇటు తూర్పు వైపు తగలకుండా ఈ మెట్ల మధ్యలో ఏదైతే ఉందో ఈ కింద తూర్పు పరమడలో 5 ఫీట్లు, ఉత్తర దక్షిణంలో 6 ఫీట్లు అనేది మనం సెప్టీ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ పోతే వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అండి. ఇక్కడ ఏదైతే మెయిన్ డోర్ ఉందో మెయిన్ డోర్కి ఎదురుగా రాకుండా మనకు ప్లాట్ ఏదైతే 22 ఫీట్లు ఉంటే 11 ఫీట్లు ఆఫ్, సగం 11 ఫీట్లు వదిలిపెట్టేసిన తర్వాత ఇక్కడ 2 ఫీట్లు మనం వరుస గల్లీ తీసుకున్నాం. ఇక్కడ డోర్ వచ్చేసి ఒక 3 2 3 5, ఈ గోడలు వచ్చి ఫీటు 6, ఇంకొక 6 అంటే ఇంకొక 6 ఇంచులు ఇక్కడ ఈ డోర్కి సపోర్ట్కి ఏమన్నా కానీ తీసుకుంటే 6 ఫీట్లు 7 ఫీట్లు పోతుంది. ఇక్కడ వచ్చేసి మనం వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఒక 4 ఫీట్ల వెడల్పుతోటి తూర్పు పరమణలో 8 ఫీట్లు అనేది ఇక్కడ మనము వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది తీసుకోవాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే కొద్దిగా 17 ఫీట్లు ఉంది కదా, మన కార్ పార్కింగ్ 14 ఫీట్లు వస్తుంది అని చెప్పని చాలామంది ఏం చేస్తారంటే ఈ హాల్ని వెనకగా జరుపుతారండి. వెనకగా జరిపేసి పార్కింగ్ అనేది పెంచుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితులు అండి మళ్ళా చెప్తున్నాను మీకు, ఆ విధంగా చేయొద్దు. ఎందుకంటే ఇది చాలా ఇక్కడ మీరు వెనకగా జరిపే వరకు ఇల్లు ఈశాన్యం కట్ అయిపోతుంది, ఆగ్నేయం అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఏ విధంగా కూడా అలాంటి తప్పులు చేయకండి, అది మంచిది కాదండి. మీరు అన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలాంటి తప్పు చేసినప్పుడు మీరు మొత్తం మీ సుఖమంతా చిన్న దాంట్లోనే పోతుంది. ఇక్కడ వచ్చేసి కిచెన్లో కూడా ఈ పూజలు గోడకు టచ్ కాకుండా చాలామంది ఏం చేస్తారంటే 2 ఇంచులు 3 ఇంచులు గ్యాప్ పెట్టేసి పెడతారు. ఆ విధంగా కూడా పెట్టొద్దండి. మినిమం ఒక 6 ఇంచులు లేదు 1 ఫీటు అనేది గ్యాప్ ఇచ్చి మీరు ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. 2-3 ఇంచులు ఇస్తే చిన్నది ఏదైనా ఒక ఇంచు 2 ఇంచులు ఇస్తే చిన్నది కొద్ది డస్ట్ పడితే 2 రోజులు ఉడకపోతే ప్యాక్ అయిపోతుంది, ఆ గోడ అనేది టచ్ అయిపోతుంది. అప్పుడు ఈశాన్యం కూడా మూసినట్టు అవుతుంది ఆ రూమ్ భాగానికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాట్ఫామ్ అనేది చాలామంది తెలియక ఈ తూర్పు గోడ కూడా ప్లాట్ఫామ్లు తగలకూడదు తప్పు అని చెప్పని చాలామంది వాస్తులు మాలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తారు. అది కరెక్ట్ కాదండి. తూర్పు గోడకు ప్లాట్ఫామ్ టచ్ అయ్యి ఉండొచ్చు, ఎలాంటి తప్పు లేదు. ఆగ్నేయ భాగం కాబట్టి ఎలాంటిది తప్పు అనేది రాదండి. మీరు గోడకు అటాచ్ చేసి పెట్టుకోవచ్చు. ఈ ఈశాన్య భాగంలో అనేది కొద్దిగా కట్ చేస్తే బాగుంటుంది రూమ్లో. కాబట్టి ఈ విధంగా అనేది ఇల్లు కట్టుకోండి, చాలా బాగుంటుందండి. ఈ బాత్రూమ్లు కూడా ఇది పూర్తి ఆగ్నేయంలో వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మీకు ఈ వాయువులు అంటే పూర్తి వాయువు కాదండి, పశ్చిమ వాయువు వదిలిపెట్టేసి నైరుతికి వస్తుందండి. ఈ రూమ్కి నైరుతికి అంటే ఎలాంటి తప్పు రాదు. ఇక్కడ నుంచి చూసుకుంటే వాయువుకి వస్తుంది. కాబట్టి ఈ విధంగా అనేది ఇల్లు ఏర్పాటు చేసుకోండి. గేట్ అనేది 8 ఫీట్లు తీసుకోండి అండి. ఇది ఓకే. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఇంతకుముందు చెప్పిన విధంగానే పాతిల్లు ఏదన్నా మీకు 100% వాస్తు కావాలంటేనే మమ్మల్ని అప్రోచ్ కాండి. ఓకే, థ్యాంక్ యూ.